వెల్కమ్ టు హాట్ సీట్. మాజీ మంత్రి, విజయవాడ ప్రముఖ నాయకుడు దేవినేని నెహ్రూతో ఈరోజు హాట్ సీట్. వెల్కమ్ టు హాట్ సీట్ నెహ్రూ గారు. ఎలా ఉన్నారు నెహ్రూ గారు? బాగున్నారా? ఫైన్. నెహ్రూ గారు, మీరు ఎప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ అయినా ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా నవ్వుతానే ఉంటారు. అందరూ అనుకునేదో నెహ్రూ గారు అంటే డిఫరెంట్ యాంగిల్ చూస్తున్నారు. ఏంటి అసలు కారణం ఏం చెప్పండి? నాకు డిగ్రీ ఫైనల్ ఇయర్ కాడి నుంచి డిగ్రీ చదువుకునే రోజుల నుంచి 2:33కి లేచి యోగా చేస్తాను నేను. డైలీ కంపల్సరీ 3 to 5 వరకు కంపల్సరీ ఇది ఉంటుంది. 5 తర్వాత ఇదివరకు వాకింగ్ చేసేవాడిని, కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మానేశాను. రోజు యోగా కంపల్సరీ. ఈ రోజు కూడా డిగ్రీ నుంచి ఇప్పటి వరకు కూడా నాకు ఎన్టీఆర్కి కొంచెం దగ్గర సంబంధాలు ఏర్పడినాయి అంటే ఆ టైం వలన ఏర్పడినాయి. అంటే అందరూ అనుకునేది ఏంటంటే విజయవాడ దేవినేని నెహ్రూ అనగానే ఆయన ఒక రౌడీ రాజకీయాల నుంచి వచ్చాడు, లేకపోతే ఆయన ఎట్లా ఉంటాడని అనుకుంటాడు. అది మీరు మాత్రం ఎప్పుడు చూసినా ప్రశాంతంగానే నవ్వుతానే హ్యాపీగా ఉంటారు. ఎలాంటి ఫీలింగ్స్? అదే దాని గురించి తెలుసుకుందాం. నేను ఒకటే ఎంఎస్ఆర్ గారు, నేను పుట్టింది రైతువారి కుటుంబం. నా మదరేపు రైతువారియే, మా ఫాదరేపు రైతువారియే. నేను పుట్టింది కూడా ఈ విజయవాడ చుట్టుపక్కల ఊళ్ళే. నెప్పలి గ్రామం నా స్వగ్రామం. నా అమ్మగారి గ్రామం ఎల్దిపాడు, గన్నవరం పక్కన. అక్కడ వ్యవసాయ భూములు ఉన్నాయి, నాకు నెప్పల్లి వ్యవసాయ భూములు ఉన్నాయి. కానీ నేను పుట్టి పెరిగింది మట్టుకు ఎనికేపాడు ఇండస్ట్రీలు. సువర్ణ ఇండస్ట్రీస్ ఇంజనీరింగ్ కంపెనీ అని చెప్పి ఫస్ట్ ఇండస్ట్రీ ఇన్ ద డిస్ట్రిక్ట్. ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ పేరుని కూడా నేనే. ఫస్ట్ ఇండస్ట్రీ మీరే పెట్టారు? నాదే. నా తర్వాత కౌత. ఏ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ అండి? అంటే మొత్తం పుల్లీస్ కానీ, హ్యాండ్ పంప్స్ కానీ, పొగాకు పొయ్యిలు కానీ. ఆ రోజుల్లో నెంబర్ 1 ఇండస్ట్రీ. అసలు వాళ్ళు ఇంకేపాడు ఇండస్ట్రియల్ జోన్గా ఉందంటేనే నా ఇండస్ట్రీ మూలం. వాటికి నా ఇండస్ట్రీ అట్లాగే ఉంది. నేను ఖాళీ చేసిన తర్వాత వాటికి దాంట్లో లైట్ ఎలగలేదు ఇంతవరకు నేను వచ్చిన తర్వాత. అప్పటి నుంచి కూడా నా ఫాదర్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, మా గ్రాండ్ ఫాదర్ ఆయన చనిపోయేంత వరకు మా ఊరు సర్పంచే, నెప్పల గ్రామానికి సర్పంచ్ ఆయనకు కూడా ఈ అలవాట్లు ఏమీ లేవు. ఒక్కపడేరు, సిగరెట్ లేదు, టీ తాగరు, ఇంకొక యాక్టివిటీస్ లేవు. మా యాక్టివిటీస్ అని 8:30 దాటితే అసలు బయటికి ప్రజా సంబంధాలు లేనట్టే మాకు. రాత్రి 8 తర్వాత కట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. నా కాన్స్టిట్యున్సీ జనాలు 10 సంవత్సరాలు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నా. 7:30 దాటితే ఇంతవరకు ఎప్పుడు ఎవరు ఇంటికి వచ్చారు. మళ్ళీ అదే తెల్లారగట్ట 5 గంటలకు పోతే వస్తారు. అట్లాగే వాటికి నా జీవితం అట్లాగే ప్రారంభమైంది. ఇప్పటికీ అట్లా కంటిన్యూ అవుతుంది. రేపు రాబోయే తరంలో కూడా అవినాష్ కూడా అట్లా ఆ విధంగానే డెవలప్ అయ్యాడు ప్రస్తుతానికి. అంటే మీరు మొదటి నుంచి ఇంతేనా? మీరు మొట్టమొదటి బై స్టూడెంట్ కానీ మా ఫాదర్ 3:30 దాటితే చదువుకునే రోజుల్లో కూడా బెడ్ మీద ఉండిచ్చేవాడు కాదు, లేదు చదువుకోమని చెప్పేవాడు. నాకు అదే అలవాటు కంటిన్యూ అయ్యింది. ఎన్టీఆర్ గారి పాలసీ. ఎన్టీఆర్ గారి పాలసీ నాకు పార్టీ పెట్టినప్పుడు, ఇప్పుడు సరే చాలామంది చాలా రకాలుగా చెప్పుకోవచ్చు, కానీ ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు నేను, నాదెళ్ల భాస్కరరావు గారు, మహారథి ఎన్టీ రామారావు గారు మార్చి 21న మొట్టమొదటిసారి పార్టీ పెడతానని చెప్పి అనౌన్స్ చేసింది మేము 4 సంవత్సరాలు. నన్ను కలిపింది మట్టుకు భాస్కరరావు గారు ఎన్టీ రామారావుతో. నాకు ఎన్టీ రామారావు గారితో డైరెక్ట్ పరిచయం లేదు. నాదెళ్ల భాస్కరరావు గారు రమ్మంటే మార్చి 11వ తారీఖు నాడు వెళ్తే డైరెక్ట్గా ఎన్టీ రామారావుని కలిసాను. ఆయన మార్చి 21న షూటింగ్ నుంచి వస్తున్నాను బ్రదర్ రమ్మంటే వెళ్ళా. అనుకోకుండా ప్రాంతీయ పార్టీ అని చెప్పి అనౌన్స్ చేశాడు ఆయన. అప్పుడు పార్టీ కూడా పేరు పెట్టాల. అదే మార్చి 29వ తారీఖు నాడు ఈ రాష్ట్రంలో నేను ఒక్కనే 2 బస్సులు వేసుకుని వెళ్ళి ఎన్టీ రామారావు గారిని రిసీవ్ చేసుకుని, అప్పుడు నా వయసు అంతా 25 ఏళ్ళు తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి భాస్కర్ గారి ఇంటికి తీసుకెళ్ళా. అక్కడి నుంచి ఎమ్మెల్యే క్వార్టర్స్కి వచ్చి ఎమ్మెల్యే క్వార్టర్స్లో తెలుగుదేశం అని చెప్పి అనౌన్స్ చేశాడు ఆయన. అంటే ఫస్ట్ తెలుగుదేశం పార్టీ పుట్టింది మీ సమక్షంలో? ఆ సమక్షంలో. కృష్ణా జిల్లాలో అయితే ఆ జెండా పట్టుకుంది నేనే ఫస్ట్. ఆ జెండా పట్టుకుంటే పిచ్చాన్ని చూశారు. ఎన్టీ రామారావు కూడా కట్టాడో లేదో నాకు తెలియదు, కానీ ఆ జెండాను ఆయన చేతుల మీదుగా నేను తీసుకుని
ఏప్రిల్ మార్చి 29వ తారీఖు నాడు పార్టీ పేరు అనౌన్స్ చేసిన తర్వాత మార్చి 30వ తారీఖు నాడు ఆయన చేతులతో ఆయన డిజైన్ చేసుకుని మెడ్రాస్ పంపించి తెప్పించి ఫస్ట్ జెండా నేనే తీసుకున్నాను ఆయన చేతిలో నుంచి. ఏప్రిల్ 11వ తారీఖు నాడు ఫస్ట్ నిజాం కాలేజీ గ్రౌండ్స్లో మీటింగ్ పెట్టాడు ఆయన. ఇప్పుడు జయకృష్ణ మీటింగ్కి ఇన్ఛార్జ్, పొలిటికల్ లీడర్స్ ఎవరు లేరు. అక్కడి నుంచి ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత నేను జెండా కట్టుకుని వస్తానంటే పిచ్చోడిని చూసినట్టు చూశారు ఈ రాష్ట్రంలో. ఏంటి ఈ జెండా ఏంటి ఈలో. ఈ కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఊరూరో పెరిగిందని అంటే దాంట్లో మెయిన్ కారకుడు నేను ఒకడిని. ఆ రోజు యూత్ కోఆర్డినేటర్, జిల్లా యూత్ కోఆర్డినేటర్గా ఫస్ట్ నేనే ఉన్నా. ఎక్కడెక్కడ ఎన్టీ రామారావు ఫ్యాన్స్ ఉన్నారో అక్కడ అందరి దగ్గరికి వెళ్ళటం, సీనియర్ లీడర్లను పట్టుకోవటం. ఈ లోపల వసంత నాగేశ్వరరావు గారిని కూడా పార్టీలోకి నేనే తీసుకొచ్చాను. అప్పుడు సమితి ప్రెసిడెంట్ ఆయన ఒకసారి ఎమ్మెల్యే చేసి ఆయన జిల్లా కోఆర్డినేటర్ని చేసి ఆయన ద్వారా నడిపించాం. అంటే మీరు ఒక రకంగా చెప్పాలంటే బేసిక్ గా పార్టీ పుట్టినప్పటి నుంచి మీరు ఉన్నారు, తర్వాత వచ్చిన వాళ్ళే జిల్లాలో కానీ అంతా మొత్తం జిల్లా కాదండి, స్టేట్ మొత్తంలో ఎవరు ఎప్పుడు ఏనాడు ఎంటర్ అయ్యారో కూడా నేను చెప్తాను. అట్లా ఎన్ని సంవత్సరాలు చేశారు మీరు తెలుగుదేశంలో కంటిన్యూగా? కంటిన్యూ రామారావు గారు బతికున్నంత వరకు తెలుగుదేశంలోనే ఉన్నా. 95 వరకు. మరి ఎందుకని ఆ తర్వాత 95 అండి. 96లో కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావటం ఇష్టం లేక నేను ఇదే అని చెప్తే చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉన్న వాళ్ళంతా వాళ్ళు ఒత్తిళ్లు చేసి పోలీస్ హరాస్మెంట్కి ఎప్పుడో తేలారో అప్పుడు ఒక రాత్రి డెసిషన్ తీసుకుని 96 నవంబర్ 17వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. అంటే మెయిన్ అసలు ఇన్ని సంవత్సరాల అనుబంధం ఉన్న పార్టీ నుంచి వచ్చేటప్పుడు మీకు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? నా ఫీలింగ్స్ అంటే దీంట్లో ఒకటి చెప్పాలండి. 83లో ఫస్ట్ ఆయన సరే ఆ రోజు వచ్చినటువంటి నేను కానివ్వండి, మొత్తుపల్లి నరసింహులు కానివ్వండి, తమ్మినేని సీతారాం కానివ్వండి, ఈ యంగ్స్టర్స్ ఒక 60-70 మంది ఉన్నాం. పెళ్లి కానిటువంటి వాడు అడిసిమిల్లి జయప్రకాష్ కూడా దాంట్లో ఒకడు. అటువంటి వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చి ఎంకరేజ్ చేసింది ఎన్టీ రామారావు. సరే దీంట్లో కొంతమంది భాస్కర్ రామటి వెళ్ళిపోయారు, అప్పుడే దెబ్బతినిపోయారు, దాంతో సైడ్కి వెళ్ళిపోయారు. ఆ రోజున ఎన్టీ రామారావు గారు పక్కన నిలబడి గట్టిగా నిలబడి చేసింది మేమే. ఆ విధంగా ఎన్టీ రామారావు గారితో ఒక విధంగా చెప్పాలంటే మాకు ఒక ఆయన లీడర్కి నాకు ఉన్న సంబంధం కన్నా కానీ ఆ ఫీలింగ్ ఎటువంటిది అంటే తండ్రి కొడుకులు ఉండేటువంటి ఫీలింగ్ ఉండేది మా ఇద్దరికి. తెల్లరగట్ట వెళ్ళటం 2:30కి ఎవరో చెప్పారు నాతో, తెల్లరగట్ట ఎన్టీ రామారావు గారు లెగుస్తారు అండి. నేను కృష్ణవాటిలో ఉండేవాడిని పార్టీ మీటింగ్కి వెళ్ళినప్పుడు. చెప్తే నేను పొద్దున్నే ఒకరోజు అసలు నిజమా కాదా అని చెప్పేసి నాకు 2:30కి లేవటం అలవాటు. అసలు మామూలు జనరల్గా వెళ్ళేపటికి లోపలికి వెళ్తే ఏంటండి ఇప్పుడు వచ్చారన్నారు. పెద్ద ఆయన కలవటానికి కింద నుంచి ఫోన్ చేసి చెప్పారు, రమ్మన్నారు. ఆయన కుర్చీలో కూర్చున్నాడు, సెలవు కప్పుకొని. తారకమ్మ గారు కూడా ఎదురుగానే కూర్చుంది. ఏం బ్రదర్ ఏంటి ఇప్పుడు వచ్చారా? ఏం లేదు సార్, మీరు అసలు తెల్లారగట్టు లేస్తారని కదా ఎవరు చెప్పారు నాతో. కరెక్టా కాదా అని చెప్పి వచ్చాను. అప్పుడు ఇంకా పార్టీ డిజైన్ కూడా చేయలే, పార్టీ ఫ్లాగ్ డిజైన్ కూడా చేయలే. అంటే రండి కూర్చోండి అని చెప్తే ఆమె లేకపోయింది. లేకపోతే మన అబ్బాయిలు అంటాడు, కూర్చో తారకం కూర్చో, ఏంటి లెగుస్తాం. అప్పటికి 3 అయ్యి ఉంటుంది. 3:30కి లేచి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాడు ఆయన. 3:30కి. అట్లా నేను తెల్లారగట్టు వెళ్ళటం బాగా క్లోజ్ అయిపోయా. నా కళ్ళ ముందు ఆయన వీళ్ళెవరికి చాలామందికి చాలా నిజాలు తెలియదు. కోట నరసింహరావు అని చెప్పేసి శ్రీనివాసరావు బ్రదర్ ఒక అతను ఉన్నాడు, మేము ఇద్దరం వెళ్ళేవాడు. వైట్ పేపర్ తీసుకుని విత్-ఇన్ సెకండ్స్ 1 అవర్లో వైట్ పేపర్ తీసుకుని ఆయన పెన్నులు ఉండేవి మొత్తం చక్ 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 వైట్ పేపర్ మీద ఎల్లో కలర్ వేసేసాడు. ఏంటా నాకు నిజంగా యాక్చువల్గా అంత మైండ్ మెచ్యూరిటీ లేదు. ఒక స్టూడెంట్ యాక్టివిటీస్ లీడర్గా వాటిలో నాకు అనుభవం ఉంది, కానీ అసలు వీటిలో అనుభవం లేదు. నేను ఆయన చేస్తాను అట్లా తీక్షణంగా చూస్తున్నా. వేసేసి ఎల్లో గీశాడు.
బ్రదర్ ఇదేంటో తెలుసా అన్నాడు. మన మైండ్ ఆప్షన్ మనకేం తెలుసు. ఏం సార్ అన్న, మంగళకరం అన్నాడు. ఇది మన ఆడవారికి మంగళకరం, తెలుగుంటి ఆడపడుచులకి అన్నాడు. దానికి పళ్ళ చక్రం వేశాడు, కార్మిక చక్రం అన్నాడు. దానిపైన నాగలేసాడు, రైతులకి ఇది అన్నాడు. ఈ మూడిటిపైన గుడిసేసాడు. నా కళ్ళ ముందు ఆయన చేతులతో ఆయన గీసుకున్నటువంటి ఫ్లాగ్ అది. ఎదురు తెల్లవారుజామున వేసేసి ఇది కింద హరిజన గిరిజన బలహీన వర్గాలకు కావాల్సినటువంటి గుడిసె మనం ఇచ్చేటువంటిది అన్నాడు. దాన్ని మళ్ళీ 7 గంటల ఫ్లైట్కి ఇచ్చి, అతను పేరేదో వెంకటేశ్వరరావు సంథింగ్ ఎవరో ఆర్ట్ డైరెక్టర్ ఎవరో ఉన్నాడు, ఇచ్చి 7 గంటల ఫ్లైట్కి పంపించి సాయంత్రానికి ఫ్లాగ్ తెప్పించాడండి. అదే తెలుగుదేశం ఫ్లాగ్ అయిపోయింది. ఆయన ఫ్లాగ్ ఆయన డిజైన్ చేసుకున్నాను. ఇంకెవ్వరు, నేను డైరెక్ట్ ఐ విట్నెస్ని. ఇది కొత్త విషయం, ఇప్పటివరకు ఎవరు తెలియని విషయం చెప్పారు. డైరెక్ట్ ఐ విట్నెస్ని, నేను కోట నరసింహ ఇద్దరమే. ఈ ప్రపంచం ఎవరికీ తెలియదు అసలు ఆయన అంతటికి ఆయన డిజైన్ చేసుకున్నాడు. నేను చెప్పానే, చెక్ 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 చెక్కమంటే స్కెచ్ పెన్నులతో టక 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 గీసేసి, ఎట్లా ఉంది బ్రదర్ అంటే, మన మైండ్ ఆబ్సెంట్ కదా, బాగానే ఉంది. అందులో పెద్ద ఆయన కాబట్టి అనలేదు ఆయన అసలు గీసేసి. మేము అప్పటిదాకా అనుకుంది ఏంటి, భాస్కర్ గారు కాంగ్రెస్ పార్టీలో నుంచి వచ్చాడు, కాంగ్రెస్ పార్టీ ఫ్లాగ్ పెట్టి ఏదైనా సింబల్ మారుస్తారో అనే దాంట్లో ఉన్నాను నేను. ఏం లెక్క చేయలే ఆయన, టక 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 గీసేస్తాడు. ఫ్లాగ్ ఇది అన్నాడు, తెలుగుదేశం అన్నాడు, అయిపోయింది. ఈ ఎవరన్నా మా ముందు జరిగిందని అంటే నేను దేనికైనా సిద్ధమైంది, ఆ ఆర్గ్యుమెంట్స్కి కూడా వస్తా. ఎందుకంటే నేను, కోట నరసింహరావు, ఎన్టీ రామారావు, మేము ముగ్గురమే ఉన్నాం, కానీ ఇంకెవ్వరు లేరు. అయితే మీరు ఇంత ఇదిగా మొదటి నుంచి రామారావు గారితో సన్నిహిత సంబంధాలు కలిగి, మీరు అదే పార్టీలో మీరు ఆయన తండ్రిలాగా భావించేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏంటి అసలు మీరు ఏం కనిపెట్టారు? ఎందుకని తేడా ఏంటి సార్ రామారావు గారు తప్ప చంద్రబాబు గారు? ఎన్టీ రామారావు గారితో సాన్నిధ్యం ఎక్కువ అండి. నేను చంద్రబాబు నాయుడు గారు ఆయన వచ్చినప్పుడు లేచి గౌరవం ఇచ్చేవాడిని తప్పితే, ప్రతి చిన్న విషయం కూడా నేను ఆయనతోనే డిస్కస్ చేసేవాడిని. జనరల్గా మాకు ఇక్కడ ఏదన్నా కానీ లోకల్గా గొడవలు జరిగినప్పుడు కూడా, బ్రదర్ పార్టీకి బ్యాడ్ వస్తుంది, దీన్ని ఎట్లాగూ ఇది చేయాలన్నప్పుడు కూడా, కొన్ని కిందాలు చేసేస్తున్నారు సార్, దాన్ని మనం ఒక్కోసారి తప్పట్లేదు, దాన్ని కంట్రోల్ చేస్తున్నాను నేను అని అంటే, మన పార్టీ బ్యాడ్ వస్తుంది, నువ్వు నేను గెలవటం కాదు కదా, పార్టీ మొత్తం గెలవాలి కదా, జాగ్రత్త వహించండి అనేవాడు. ఆయన భాష చాలా చాలా చక్కగా మర్యాద ఉండేది. బ్రదర్ అనేవాడు, తమ్ముడు అనేవాడు, ఏనాడు కోపగిచ్చుకోవాలి ఆయన. ఉన్నాయి నా మూలాన్ని కొన్ని రిస్కులు ఫేస్ చేశాడు ఆయన. అనుకోనటువంటి సంఘటనలు ఏమిటి అంటే, ఆ రిస్కులు ఎందుకు వచ్చినాయంటే అధికారం అయింది కాబట్టి. ఇప్పుడు విజయవాడ పరిస్థితులు మనం చెప్పక్కర్లే ఆయనకి. ఆయన పెరిగింది విజయవాడలో, పాల వ్యాపారం చేసింది విజయవాడలో, డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు మొత్తం టోటల్గా విజయవాడలో పిన్ టు పిన్ మొత్తం తెలిసింది. ఏ నిమిషానికి ఆ నిమిషానికి న్యూస్ వెళ్తుంది ఆయనకి విజయవాడ పరిస్థితులు. కొంతమంది అయితే రాజధాని మర్డర్ కేసులో ముద్దాయి కూడా విజయ సుబ్బారావు సినిమా కూడా తీశాడు ఆయనతో. ఏది పార్టీ పెట్టముంది ఇవన్నీ. ఆయనకి బెదవాడలో ఏ సందులో ఏ గొంతులో ఏం జరుగుతుందో మొత్తం కూడా డీటెయిల్డ్ రిపోర్ట్ ఉంటుంది. చాలామందికి ఏంటంటే నెహ్రూ రామారావు గారు ఒక కులం కాబట్టి నెహ్రూని ఎంకరేజ్ చేశారని అనుకుంటారు. రామారావు గారు నెహ్రూని ఏమి ఎంకరేజ్ చేయలే. రామారావు గారికి పుట్టి పెరిగిన విజయవాడ చరిత్ర మొత్తం తెలుసు కాబట్టి నా సాన్నిధ్యంలో అది పాపం ఆయనకు అంటుకుంది అంతే. అంతేగాని ఆయనకి దీంట్లో నేను ఇంకోటి కూడా మీకు ఒక నిజం చెప్తున్నాను. అసలు అప్పటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్లో కాపు అనే దానికి ఇంపార్టెన్స్ ఉందో లేదో తెలియదు, కానీ ఎన్టీ రామారావు పవర్లోకి వచ్చిన తర్వాత
రెడ్లు కమ్మారు కాపుల్ని సమానంగా ఒకే క్యాబినెట్ చేశాడు. అంతకుముందు ఒకళ్ళు ఇద్దరు ఉండేవాడు. మన కోస్తా జిల్లాల నుంచి ఒకళ్ళు ఇద్దరికి ఇచ్చి సరిపెట్టేసేవాడు. కానీ జిల్లాకు ఒకళ్ళని చేసింది ఆయనే. అక్కడ నిశంకర వెంకటరత్నం స్పీకర్, ఇక్కడ సింహాద్రి సత్యనారాయణ, అక్కడ ఈల ఆంజనేయులు ఫస్ట్ క్యాబినెట్. అట్లాగే అక్కడికి వచ్చేపాటికి ముద్దగడ పద్మనాభం, తర్వాత తోట వాళ్ళు ఉండేవాళ్ళు. జిల్లాకు ఒక నాయకుడిని తయారు చేశాడు ఆయన. అక్కడికి వచ్చేప్పటికి కళా వెంకటరావు. అసలు ఆ రోజుల్లో ఈ కాస్ట్ ఫీలింగ్స్ లేవు కదా, కాస్ట్ ఫీలింగ్స్ కానీ దీని మీద లేదు. అందరూ ఎన్టీఆర్. కానీ మీరు తీసుకోండి, కాంగ్రెస్ గవర్నమెంట్ క్యాబినెట్ తీసుకోండి, ఎన్టీ రామారావు గవర్నమెంట్ క్యాబినెట్ తీసుకోండి, జిల్లాలో సమాన ప్రాతినిధ్యం కల్పించి 6 కమ్మ మినిస్టర్లు ఉంటే 6 కాపు మినిస్టర్లు చేసింది ఎన్టీ రామారావు. అంతకుముందు పద్మనాభం ఎవరు ఉండేవాళ్ళు ఈస్ట్ గోదావరిలో, అక్కడ ఒకళ్ళు ఇచ్చేవాళ్ళు, ఇంకెక్కడో ఒకటి ఇచ్చేసి 2 ఎన్నో ఇచ్చేసి సరిపెట్టేసేవాడు. చూడండి మీరు, గుంటూరు జిల్లాలో మంత్రి అనేది లేదు మీకు. రామారావు గారు వచ్చిన తర్వాత అసలు ఆ ఫీలింగ్స్ లేవు, కొత్త ఫీలింగ్స్ లేవు. వాళ్ళందరినీ సమానంగా రెడ్లికి ఎంతమంది ఇచ్చేవాళ్ళు, కమ్మాలను ఎంతమంది పెట్టేవాడు, కమ్మాలకి ఎంతమంది ఇచ్చేవాడు, కాపులను ఎంతమంది పెట్టేవాడు. ముద్రగడ్డ అంటే అంత ప్రేమించేవాడో నాకు తెలుసు. అదే మినిస్ట్రీ వద్దన్నా కానీ ఆయన వెళ్ళి తీసుకోవాలని వెంటబడి మరి ఇచ్చాడు. ముద్రగడ్డ నాకు తెలుసు, ముద్రగడ్డని ఎంత ప్రేమించేవాడో నాకు తెలుసు. ముద్రగడ్డ ఒకరోజు వెళ్ళిపోయి పార్టీ విడిపోతే నేను అన్నా, సార్ మీరు అంత ప్రేమించారు కదా ముద్రగడ్డని, ఎందుకని అంటే లేదు ఎవరు ఓటు కూడా నాకు అతనంటే అంత ఇష్టం నాకు. నేను అడిగా, క్వశ్చన్ చేశాను, ఎందుకు అంత బతిమాలుతున్నారు, వెళ్ళిపోయిన అతను బతిమాలుతున్నారు, అతను హైలైట్ అవుతున్నారు, మీరు డిక్రీజ్ అవుతున్నారు అంటే, కాదు నేను నాకు ముద్రగడ్డ అంటే అభిమానం, అటు సిన్సియరు, అటు స్ట్రైట్ ఫార్వర్డు, ఎట్లాగే అన్నాడు, స్ట్రైట్ ఫార్వర్డు, ఏదో మాట అన్నానని టెంప్ట్ అయ్యాడు, అటు రాని మనం వదులుకోకూడదు కదా, కావాలి మనకి, మనం అందుకనే కదా ఇటువంటి తయారు చేసింది అన్నాడు. అంత ప్రేమగా ఉండేవాడు. అదే ఈలాంజనేయులు అన్నా కానీ అంతే ప్రేమగా ఉండేవాడు. తర్వాత అదే ప్లేస్లో హరిరామచౌగ గారిని తీసుకొచ్చినా అదే అంతే ప్రేమతో ఉండేవాడు. ఇక్కడ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర, అక్కడ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లో నిశంకర వెంకటరత్నం అన్న స్పీకర్ చేశాడు. అట్లాగే మా సింహాద్రి సత్యనారాయణ అన్న. అట్లా ఈ వరుస బెల్ట్లో ఎక్కడ చూసినా ఛాన్స్ దొరికితే సమానత్వం చేసేవాడు. కానీ అట్లా కదండి, అసలు మీకు టోటల్ తెలంగాణలో కానీ ఇక్కడ కానీ చూసుకుంటే, మీరు ఆయన ఉన్నప్పుడు క్యాబినెట్ మొత్తం చూడండి, ఒక ఇంద్రారెడ్డి క్యాబినెట్ మినిస్టర్ అవుతే ఒక దేవేంద్ర గౌడ్ ఇంకో క్యాబినెట్ మినిస్టర్ ఉండేవాడు, ఇంకో చంద్రశేఖర్ ఒక క్యాబినెట్ మినిస్టర్ ఉండేవాడు, స్టేట్ మినిస్టర్ క్యాబినెట్ మినిస్టర్, ఓ మహేంద్రనాథ్ క్యాబినెట్ మినిస్టర్ ఉంటే, ఓ బీసీ చంద్రశేఖర్ ఒక క్యాబినెట్ మినిస్టర్ ఉండేవాడు, ఇంకో జనార్దన్ రెడ్డి అనేవాడు ఒక క్యాబినెట్ మినిస్టర్ ఉండేవాడు. కులాల్లో ఎడ్యుకేటెడ్గా డిగ్రీ హోల్డర్స్ని చూసి సమానత్వాన్ని, అన్ని కులాల వాళ్ళని రేపి సరైన సమానత్వం తీసుకొచ్చింది ఒక ఎన్టీ రామారావు క్యాబినెట్లోని. నల్గొండ జిల్లా జానారెడ్డి మంత్రి అవుతే నరసింహుల క్యాబినెట్, మాధవరెడ్డి మినిస్టర్ అవుతే నరసింహుల క్యాబినెట్. మీరు ఏ జిల్లాలో చూసుకోండి, అన్ని బ్యాలెన్స్డ్ చేసేవాడు. మరి రామారావు గారు ఆ రకంగా అందరూ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళేవాడు. అసలు మీకు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే అసలు ఈ క్యాస్ట్ ఫీలింగ్స్ కానీ ఇదంతా వచ్చి అంటా ఉంటారు. దీనికి మీ సమాధానం ఏం చెప్తారు? నేను చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు కూడా నేను అనుకోలేదు కానండి, అంటే నాతో నేను ఎక్కువగా చంద్రబాబు నాయుడుతో ఎప్పుడు మూవ్ అయ్యేవాడిని కదా. ఎందుకంటే నా ఎంట్రెన్స్ అంతా డైరెక్ట్ తెల్లగట్టి వెళ్ళేవాడిని, కూర్చునేవాడిని, ఏదైనా మాట్లాడితే వచ్చేసేవాడిని. వీళ్ళిద్దరిలో ఏంటి అసలు మీ ఎవరు మీ డిఫరెన్స్ ఏంటి? అందరూ చంద్రబాబు నాయుడు గారికి ప్యూర్లీ పొలిటీషియన్ అండి, ప్యూర్లీ పొలిటీషియన్. చంద్రబాబు నాయుడు అనేవాడు ప్యూర్లీ పొలిటీషియన్. తన అవసరానికి ఏది పనికొస్తుందో దాన్ని ఉపయోగించుకుంటూ పైకి వెళ్ళేటువంటి. ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్ళిపోయి నెహ్రూ చాలా మంచివాడండి, నెహ్రూని ప్రొజెక్ట్ చేయాలని నన్ను ప్రొజెక్ట్ చేస్తాడు, అంటే పునాది వేసేస్తాడు జిల్లాలో. నెహ్రూ మీద మళ్ళీ గోళ్ళ కడతానికి కొంతమందిని ఎదుర్కొంటాడు సెకండరీ లీడర్స్. అందువల్లనే సక్సెస్ అయ్యాడు అతను. ఎన్టీ రామారావు పోయినా కానీ, పార్టీని లాక్కున్నా కానీ, ఆ పునాదుల మీద కట్టుకుని స్లాబ్ కట్టుకున్నాడు కాబట్టి
ఆ ఫ్యామిలీలో ఎవరు చేయలేని పని అతను ఒక్కడే చేయగలిగాడు. చాలామంది, నేను పేర్లతో చెప్పను కానీ, నీతో రామారావు గారు బాగుంటారు కదా, నా గురించి కొంచెం చెప్పవా అనేవాళ్ళు ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు మెంటాలిటీ అది కాదు. మన గురించి అతను చెప్పేవాడు, అతను చెప్పి మనకు అక్కడ ఫిక్సప్ చేసేవాడు. మనకు ఒక మనసులో ఏంటి, చంద్రబాబు నాయుడు గారు మన గురించి చెప్పాడు, మనకు ఒక పొజిషన్ వచ్చేసింది. అట్లాగే నెహ్రూని నొక్కాలరా అనుకున్నాడు అనుకోండి, నెహ్రూకి వ్యతిరేకంగా ఎవరు బుస కొడుతున్నాడో చూసి వాడిని తీసుకొచ్చి వాడిని రెండో వైపున స్టాండ్ చేసేవాడు. అందుకే ప్యూర్లీ పొలిటీషియన్. ఎన్టీ రామారావు అది కాదు. ఎన్టీ రామారావు సహజ సిద్ధమైనటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి సినిమా యాక్టర్గా ఏదైతే హీరోయిజం క్యారెక్టర్స్ ఆయన ప్లే చేశాడో, ఏదైతే దుర్యోధనుడు కానీ కృష్ణుడు కానీ ఆ యొక్క భాషా పరిజ్ఞానం కానీ ఆ యొక్క ఇది ఉంటుంది చూసారా, ప్లేస్ ఇది ఫైటింగ్ చేసేటప్పుడు ఎట్లా ఇది చేస్తాడు, దుర్యోధను హీరోగా ఊహించుకుని దుర్యోధనుడు కానీ కృష్ణుడు అంటే ఎట్లా ఉండాలో ఇవన్నీ ఆయన మనసులో ఉండి అప్యాయతగా దగ్గరికి తీసుకుని భుజం తట్టేటటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు నోటెమ్మటి నుంచి ఒక్కసారి ఓకే బ్రదర్ బాధపడవాకండి నేను చూస్తానన్నాను అనుకోండి, తను మునిగిపోతున్నా కానీ చెయ్యి అట్లా అందిస్తాడు మనిషి, చెయ్యి అట్లా అందిస్తాడు. తెలుసు ఆయనకి తను మునిగిపోతున్నాను సంగతి తెలుసు. కానీ ఆయనలో ఉన్నటువంటి క్యారెక్టర్ ఏంటంటే, మీరు చేసిన తప్పుని నిర్భయంగా చెప్తే ఓకే బ్రదర్ చూస్తా అన్నాడు. ఆ తప్పు మళ్ళీ చేస్తే మట్టుకి వెళ్ళినప్పుడు ఒకసారి అట్లా కళ్ళలో చూసి ఓకే తర్వాత కలుద్దాం పదండి అన్నాడు. అంటే అర్థమైపోతుంది కట్ అయిపోయింది రా అని, కట్ చేసేస్తాడు. అదే అయ్యి జనరల్గా అప్పుడు మనలాంటి గొడవలు ఏమైనా జరిగినప్పుడు లేకపోతే పొలిటికల్గా ఏదైనా న్యూసెన్స్ జరిగినప్పుడు ఇటువంటి కరప్షన్ ఛార్జెస్ ఉన్నాయనుకోండి, అసలు ఆ ఛాన్స్ ఎవడు మనిషి అసలు. ఒకవేళ నా మీద అమితమైన ప్రేమను కూడా ఛార్జెస్ వచ్చినాయి అనుకోండి, నేను వెళ్ళి బోకరిచ్చాను అనుకోండి అది కాదు అని, కానీ ఆయన దగ్గర రికార్డు ఉంటుంది. చూసి చెప్పినంతసేపు చెప్పనిచ్చి ఓకే బ్రదర్ మళ్ళీ కలుద్దాం, ఇక అంతే ఆడు అవుట్. ఆడి క్యారెక్టర్ ఇక ఎంత దగ్గరికి చేసుకుందాం అన్నా కానీ క్యారెక్టర్ దగ్గరికి రానివాడు. మరి ఇంత జాగ్రత్తగా ఉన్న ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారి విషయంలో మరి ఏం తెచ్చుకోలేకపోయాడంటారా? ఒకటి, చంద్రబాబు నాయుడు గారి మిస్సెస్ అంటే భువనేశ్వరి గారు అంటే ఆయనకి అమితమైన ప్రేమ. ఎంత ప్రేమ అంటే నాకు తెలిసి మరి కూతురు అందరి మీద ఉందో లేదో నాకు తెలియదు, కానీ భువనేశ్వరి గారు అంటే ఎన్టీ రామారావు గారికి ప్రాణం కింద లెక్క. ఒక పెద్ద మనిషి ఇట్లాగే అన్నాడు, గంగా చౌదరి, ఓపెన్ గంగా చౌదరి. గవర్నమెంట్ పోయిన తర్వాత కూర్చుని ఎదురుగా అసలు మెమ్మాయి చెప్తే వింటాడు కదండి, మెమ్మాయి ఎందుకు చెప్పకూడదు మంచి ప్రశ్న వేసాడు అన్నాడు. ఆయన చెక్కమంటే ఏదో ఆలోచనలను గోక్కుని ఇట్లా పైకెత్తే ఏం మాట్లాడుతున్నా గంగా చౌదరి, మన రాజకీయాల కోసం సంసారాలు విడిపోవాలా, ఇంకెప్పుడు అట్లా మాట్లాడవాకు, రాజకీయం వేరు కుటుంబం వేరు, అమ్మాయికి ఏం పని అంటే ఆ అమ్మాయి మీద ఎంత ప్రేమ చూపించాడో చూడండి అక్కడ. మేము అప్పుడప్పుడు అనుకుంటాం, నేనే అనుకుంటా ఈయన కోసం ఇంత మనం ప్రాణం అన్నీ త్యాగం చేసి కూర్చుంటే, కానీ కూతురు మీద ప్రేమతో ఆయన జీవిస్తూనే ఉన్నాడు కాబట్టి అందులో ఆయన కంటిన్యూ అవుతున్నాడు అనుకుంటా నేను అప్పుడప్పుడు. అంటే రామారావు గారి వీక్నెస్ కనిపెట్టాడు చంద్రబాబు. చంద్రబాబు కనిపెట్టాడు లేదో కానీ ఆయన మట్టుకు ఆ వీక్నెస్ ఉంది. అది ఇప్పుడు ఎన్టీ రామారావు తన ఫ్యామిలీ దగ్గరికి వచ్చేప్పటికి ఎక్కడన్నా కొంచెం బెండ్ అయ్యేవాడేమో కానండి, ప్రజల యొక్క ఇష్యూస్ మీదకి వచ్చేప్పటికి ఆయన మించిన నక్సలైట్ పాలసీస్ ఇంకెవరికి లేవు. దానికి నేను డైరెక్ట్ ఇది చాలామంది తెలియదు, నేను ఆయనతో ఎంత ఇంటరాక్ట్ అయ్యేవాడినంటే, ఒక విషయంలో ఆయన కూర్చున్నప్పుడు చాలామంది అనుకుంటారు కులాలు గిలాలని. ఆయన ఒక మాట అన్నాడు నాతో, బ్రదర్ ఈ తర్వాత గవర్నమెంట్ వస్తే మనకి ఒక 1000 ఎకరాల్లో
ఫారెస్ట్ మధ్యలో ఒక 2 సంవత్సరాలు పెరిగినటువంటి పిల్లల్ని తీసుకుని మొత్తం అన్ని కులాలు జాతుల్లో మొత్తాన్ని పైనుంచి కింద వరకు కూడా ఒక 1000 మందిని ఒక బ్యాచ్ని తయారు చేసి డిగ్రీ వరకు చదువు చెప్పించి బయటికి వదలాలనేది నా కాన్సెప్ట్ బ్రదర్. వాడు ఓన్లీ ఇండియన్, ఏ కులమో తెలియకూడదు, ఏ మతమో తెలియకూడదు. సమాజాన్ని మార్చడానికి మనం ఒక పునాది వేస్తే అది కంటిన్యూ అయిందనుకో అసలు ఈ గొడవలే ఉండవు కదా అన్నాడు. అంటే అంత బ్రాడ్ వ్యూస్ ఉన్నాయి చూడండి దానికి. ఇది 2 సంవత్సరాల పిల్లల్ని తీసుకొచ్చి వాడికేం తెలియదు కాబట్టి వాడికి అసలు మైండ్లో లేకుండా కింద నుంచి పై వరకు కూడా ఎస్సీ ఎస్టీ ఏ కులాలు అయితే ఉన్నాయో అన్ని కులాల నుంచి కూడా తీసుకొచ్చి అందరినీ ఒకే ట్రీట్మెంట్ ఇచ్చి డిగ్రీ వరకు చదువు చెప్పించి వాళ్ళ బయట ప్రపంచంతో సంబంధం లేకుండా సమాజంలో వదులుదాం. వాళ్ళ ద్వారా ఇంకో బ్యాచ్ అట్లా 2-3 బ్యాచ్లు వదిలితే ఎందుకు మారుతుంది ఈ సమాజం అనేవాడు. ఆ విధమైన ఆ కాన్సెప్టే గురుకులం పాఠశాల కాన్సెప్ట్ అది అసలు. ఓకే అండి. బెజవాడ రాజకీయాలపై మరిన్ని విషయాలు మాట్లాడుకునే ముందు ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు హాట్ సీట్. అయితే ఈ మధ్య లక్ష్మీపార్వతి గారిని నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆమె కొన్ని విషయాలు చెప్పారు. రామారావు గారు ఆమె వివాహం చేసుకున్న విషయం గురించి కానీ అదంతా దాని గురించి బిఫోర్ మీతో ఎప్పుడన్నా మాట్లాడారు ఆయన ఇట్లా మ్యారేజ్ చేసుకోబోతున్నాను? లేదు అసలు నాకు అసలు ఆ విధమైనటువంటి ఇది కూడా నాకు తెలీదు. ఒకసారి ఆంధ్రభూమిలో ఒక ఆర్టికల్ పడింది, ఆంధ్రభూమిలో వీక్లీస్లో ఈమెదో రాస్తాను. నాకు భాష బాగోలేదు, ఇది కూడా బాగోలేదు. ఎవరు? ఆమె భాష? ఆమె భాష కొంచెం మీకు ఎబ్బెట్టుగా ఉంటుంది, చూసే వాళ్ళకి కూడా ఎబ్బెట్టుగా ఉంటుంది. నేను ఎన్టీ రామారావుని అడగలేక వీళ్ళ చంద్రబాబు గారిని అడిగా, ఏంటండి చాలా రోజుల మధ్య జరుగుతుంది ఎవరు అన్నాడు. సరే అనుకున్నా. ఈ లోపల నా మేజర్ చంద్రకాంత్ దినోత్సవం అంటే మమ్మల్ని అందరం రమ్మంటే మేమంతా వెళ్ళాం. అప్పటికి ఈ డ్రామా ఈ లోతుల్లోకి నేను ఎప్పుడు వెళ్ళాలి అసలు ఈ టైప్ ఆఫ్ దీంట్లోకి. వెళ్ళేప్పటికీ వచ్చింది, అప్పుడు తెలిసింది లక్ష్మీపార్వతి అనే అమ్మాయి ఒక అమ్మాయి ఇంట్లో ఉంది అనేది నాకు ఎప్పుడు తెలిసిందంటే మేజర్ చంద్రకాంత్ రిలీజ్ ముందు ఆయన పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది కరెక్ట్గా ఒక వారం రోజులు బిఫోర్. అపోలో హాస్పిటల్లో ఉన్నాడు. నేను ప్రివ్యూ చూస్తానికి వెళ్ళినాడిని పరిగెత్తికి వెళ్ళిపోయా. వెళ్ళినప్పుడు నన్ను చూసి ఒక ఆమె లోపలికి వెళ్ళిపోయింది బాత్రూంలోకి. పురంధేశ్వరి గారు ఉన్నారు. ఎవరా లోపలికి వెళ్ళిపోయింది అనుకున్నాను నేను. సరే ఆయన బాధపడ్డాడు, నేను బాధపడ్డాను, వచ్చేసాం మేము. నాకు తర్వాత తెలిసారు ఆమె లక్ష్మీపార్వతి అనేది. ఎందుకని మిమ్మల్ని చూసి ఎందుకు వెళ్ళిపోయింది? మీరంటే భయం? భయం అని కాదు, నేను అనేది జనరల్గా ఎవరో వచ్చారనుకుని వెళ్ళిపోయిందేమో మరి. నేను కూడా అప్పుడు ఇంకా బయట ఫోకస్ కాలేదు కదా. తర్వాత ఆ రోజు డయాస్ మీద నుంచి చూస్తే తాడి కట్టేస్తున్నాడు అందరి ముందు 1,00,000 మంది జనం ముందు కట్టేశాడు. సరే అయిపోయింది. నేను 2వ రోజు 3వ రోజు వెళ్ళా. 4 రోజులకి నేను అందరిలాగా వ్యతిరేకించలేదు, కానీ సరే మీ పరిస్థితులు ఏంటో నాకు తెలీదు అన్నగారు. ఏమిటి అసలు ఎందుకు ఇంత సడన్గా వచ్చింది ఏంటి? ఆయన అప్పుడు ఒకే ఒక మాట, నేను ఫ్యామిలీని బ్లేమ్ చేయను, కానీ ఆయన చెప్పింది ఏంటంటే, బ్రదర్ నీకు తెలుసు కదా నాకు చేయి పని చేయట్లా, ఈ చేయి చూస్తేనే నోటి దాకా వెళ్దాం,
ఈ చేత్తోనేమో చేయాల్సిన పనులు చేయలేకపోతున్నా. కూతుర్ని బాత్రూంలో రమ్మలేను, మనవరాలను బాత్రూంలో రమ్మలేను, కోడల మన గౌరవం కూడా కాదు. ఈ పరిస్థితుల్లో నాకు ఎవరో ఒకరు కావాలి కదా. ఇంకా నాకు కావాల్సింది ఏముంది అని అన్నాడు ఆయన. అది నేను నా ప్రాక్టికల్గా ఆయన దిగే ముందు నల్లబట్టలు వేసుకుని మేము అంతా తిరిగేటప్పుడు మన కెనాల్ గెస్ట్ హౌస్లో ఉంటే సరే నేను మామూలుగా తీసుకుని వెళ్ళి భోజనం తీసుకెళ్తే ఆయనకు వంకాయ కూర గుత్తొంకాయ కూర ఇష్టం అయితే చేపించి తీసుకెళ్ళి అట్లా పెడితే మామూలు జనరల్గా అంతకుముందు ఈ విజయ్ పిక్చర్స్ భాస్కర్ గారు చేతులు కొడుకొచ్చి పెడతా ఉండేవాడు. ప్రేమతో పెడుతున్నాడు అనుకున్నాను కానీ నాకు ఈ సంగతి తెలియదు. ఆయన స్పూన్తో అట్లా ఎగరేస్తున్నాడు. అది ఇక్కడ దాకా వెళ్ళి మళ్ళీ దాంట్లో పడిపోతుంది. పడిపోతున్నప్పుడు నాకేం చేయాలో అర్థం కాక లక్ష్మీప్రసాద్ కలెక్టర్ ఆ వెంక చూసా. నేరుగా నేను బెడబండి పెడతాను చెయ్యడుక్కుని నేను అన్నా పోనీ మేడం పెడుతుందండి అని. వద్దులే ఒక గ్లాసు పాలు ఇవ్వమని చెప్పి వాడు భోజనం కూడా చేయలే. చాలామందికి ఆ నిజం తెలియదు. ఏదో లక్ష్మీపార్తి మొదలు పడిపోయారన్నారు, సరే దాన్ని పొలిటికల్గా ఉపయోగించుకున్నారు. ఎన్టీ రామారావుని దెబ్బతీయాలనుకునే వాళ్ళు దాన్ని అడ్డం పెట్టి దెబ్బతీసేశారు. కానీ అసలు ఒరిజినల్ ఫ్యాక్ట్ అయితే ఆయనకి అది. దాని తోడు ఈమె కొంచెం ఆర్టికల్స్ రాసింది అన్ననే ఆంధ్రభూమిలో కొంచెం ఆర్టికి కొంచెం ఛాన్స్ ఇచ్చింది ఆమె. అయితే ఈ రకంగా ఏంటంటే రామారావు గారు ఆ మ్యారేజ్ చేసుకుని మీరు సమర్థిస్తున్నారు ఆ ఉన్న పరిస్థితులను బట్టి, అప్పుడున్న పరిస్థితులను బట్టి. మరి ఇట్లా మీరు ఒక రామారావు గారి సొంత అల్లుడు కాదు, మీరు సొంత కొడుకు కాదు, మీరు ఆయన ఒక బాధను చూసి మీరు సమర్థించారు. మీలాంటి వాళ్ళు చాలా మంది కూడా సమర్థించారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకని సమర్థించకపోగా దాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేశాడు? కారణం ఇలాగే చెప్పాను. చంద్రబాబు ప్యూర్లీ పొలిటీషియన్. తన యొక్క అధికారం స్లిప్ అవటం అంటే ఎవరు చంద్రబాబు కష్టపడలేదని కాదు, పార్టీ కోసం కష్టపడ్డాడు. కానీ చివరిలో ఎవరో తన్నుకుపోతారనేది కొన్ని ఎగ్జాంపుల్స్ జయలలిత కానీ మాయావతి కానీ వీళ్ళ దృష్టిలోకి వచ్చేస్తారు కదా. ఆ స్థాయిలో అతనికి ఒక రాంగ్ మెసేజ్, నెగిటివ్ మెసేజ్ ఉంది మైండ్లో. దాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే తప్పలా ఈ అమ్మాయిని ఫోకస్ చేయక తప్పలా. కేవలం రాజకీయంగానే చేశాడు ఆయన. ప్యూర్లీ పొలిటీషియన్ అనేది అదే. అతని దగ్గర ఉన్నటువంటి రాజకీయ ఎత్తుగడలు అంటారే, నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఎవరో అంత ఎత్తుగడలు వేసేటువంటి వ్యక్తి చంద్రబాబు చెప్తే ఎవరు లేడేమో. అయితే ఇప్పుడు చంద్రబాబు గారు ఆ రోజు వెన్నుపోటు పొడిచాడని చెప్పి అందరూ ఈ రోజు కూడా అంటూ ఉంటారు. అది ఇప్పుడు కూడా అంటారు. దాని మీద మీరు వెన్నుపోటు పొడిచాడా లేకపోతే ఉపయోగించుకున్నాడు అంటారు? అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు, వెన్నుపోటు పొడిచాడండి. అయితే ఆ తర్వాత ఎందుకంటే నేను దానికి మెయిన్ కారణం నేను లక్ష్మీపార్తిని సమర్థించాల. నేను క్యాబినెట్ మినిస్టర్ని, చంద్రబాబు గారు కూడా క్యాబినెట్ మినిస్టర్. చంద్రబాబు గారు నన్ను వైజాగ్లో అడిగారు డాల్ఫిన్ హోటల్లో కూర్చోబెట్టి, బ్రదర్ ఇట్లా అన్యాయం జరుగుతాయి కదా, నన్ను తీసేద్దామని చూస్తున్నారు, మాధవరెడ్డిని తీసేద్దామని చూస్తున్నారు, కడియం శ్రీహరిని తీసేద్దామని చూస్తున్నారు, ఇట్లా తీసేద్దాం అంటే మనం అంతా రిజైన్ చేసేద్దామండి, క్యాబినెట్ని రిజైన్ చేసి పక్కకు కూర్చుందామండి అన్నాను. ఈ లోపల ఒక ఫోన్ వచ్చింది. ఎవరు మాట్లాడారో నాకు తెలియదు కానీ ఎవరు నా దగ్గర ఉన్నారు, వాళ్ళు నా దగ్గర ఉన్నారు, వీళ్ళు నా దగ్గర ఉన్నారు. భాష నాకు తేడా కనిపించింది. నేను అమ్మటే అడిగా, బాబు మీ లాంగ్వేజ్ కొంచెం నాకు తేడా కనబడుతుంది. ఏముంది నేనేం మాట్లాడాను, దించడానికి ప్రయత్నం చేస్తున్నారా అన్న. అదేం లేదు, నువ్వు పొద్దున్నే బయలుదేరి హైదరాబాద్ వచ్చేసే మాతో పాటు అన్నాడు కానీ నాకు అమ్మటే బెల్ కొట్టింది. అన్నాను కదా, మీరు కనుక ఒకవేళ ఆలోచనలో ఉంటే దానికి బట్టి నేను కోఆపరేట్ చేయనండి. పెద్దాని మీద పోరాటానికి పోతే వస్తా, దించడానికి బట్టి పొరపాటు రాను నేను.
ఎందుకు రాను అంటే మా లాంటి వాళ్ళందరినీ కుర్రాళ్ళని ఇటువంటి వాళ్ళని కొన్ని వందల మందిని వేల మందిని తయారు చేశాడు. అప్పటికే మండల ప్రెసిడెంట్లుగా జడ్పీటీసీలుగా జిల్లాకి కొన్ని వందల మంది తయారైపోయారు. ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్ని ఒక సమాజంలో వాళ్ళకు ఒక స్థానం కల్పించేశాడు ఆయన. ఇర్రెస్పెక్టివ్ క్యాస్ట్ అనేది ఏది చూడకుండా కొన్ని పాలసీస్ ఆయన అంతటికి ఆయన పెట్టుకున్నాడు. ఆయన మమ్మల్ని లీడర్లుగా తయారు చేశాడు. వాళ్ళు క్యాబినెట్లో కూర్చున్నామంటే ఆయన పుణ్యం. కాబట్టి నేను మట్టుకు ఆయన దించడానికి వస్తే నేను రాను అని చెప్పేసి అటు రాత్రి బయలుదేరి వెళ్ళిపోయా. తెల్లారి నాకు చంద్రబాబు ఫోన్ చేశాడు, ఏంటి ఎవరు వెళ్ళిపోయామని. నాకు ఇక్కడ డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ ఉందండి అన్నాను. అంటే సరే బయలుదేరి రా అని అన్నాడు. సరే రండి అని అన్నా. నాకు జ్యోతిలో ఆర్టికల్ పడింది ఆ రోజున, ఇట్లా ఎమ్మెల్యేలు అందరినీ పోగు చేస్తున్నాడు. మనకు అర్థమైపోయింది కదా. నేను అంటే పెద్దానికి ఫోన్ చేశాను. సార్ వాళ్ళ జ్యోతిలో నాకు అసలు ఈ ఫ్యామిలీలో తగాదాలు పెడతామంటే నాకు అసలు నా మెంటాలిటీ అది కాదు, ఇప్పటికీ నా నేచర్ అది కాదు. కాబట్టి ఫోన్ చేసి వాళ్ళ జ్యోతిలో ఏదో వచ్చింది సార్, ఎందుకు సార్ అని అంటే, నువ్వు ఎక్కడ ఉన్నావు అన్నాడు. విజయవాడలో ఉన్నాను సార్ అన్న. నువ్వు మీటింగ్ చూసుకుని బయలుదేరిలా, చిట్టెలికలు మనం నన్నేం చేస్తున్నారు అని చాలా ఇదిగా తీసాడు. ఊహించలేదో లేకపోతే ఆయనకి అసలు వీళ్ళ మీద అంత చేస్తారనేటువంటి నమ్మకం లేదేమో. నేను మీటింగ్లో కూర్చున్న కాడి నుంచి నాకు మెసేజెస్ వచ్చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు చంద్రబాబు, ఛాంబర్లోకి ఎంతమంది ఉన్నారు, మధ్యాహ్నం 12ంటికి వైజాగ్కి వెళ్ళిపోతున్నారు, నిమిషానికి వస్తాను. ఆ పక్కన ఇంద్రారెడ్డి కూర్చున్నాడు, హోమ్ మినిస్టర్. ఏంట్రా పొజిషన్ అంటే, ఏం లేదు పర్వాలేదు అంటున్నాడు. 1 గంటకి నేను కొంచెం కేకలేసా. ఏం లేదంటే ఏం జరుగుతుందో నీకు తెలుసుకో, నీ ఇంటెలిజెన్స్ ఏమవుతుంది. ఎమ్మెల్యేలు చాలామంది వైజాగ్ వాటిలో షిఫ్ట్ అవుతున్నారు, క్లోజ్ చేయి, మీటింగ్ క్లోజ్ చేసి అని చెప్పి నాకు అర్థమైపోయింది సీన్. లాగేశాడు చంద్రబాబు ఎమ్మెల్యేలా అన్నీ. నేను ఇక్కడ అనౌన్స్ చేసి కూడా వెళ్ళిపోయా. నేను ఎమ్మెల్యేగా తిరిగి వస్తాను, మంత్రి గారు రానిక ఇక్కడ అనౌన్స్ చేసేసి వెళ్ళిపోయి డైరెక్ట్గా ఎన్టీ రామారావు దగ్గరికి. అయితే మీరు ఇంత రామారావు గారి మీద అభిమానంతో, ఇంత నీతి నిజాయితీలతో ఆయన కట్టుబడి ఉన్నారు. అయితే మీరు తర్వాత లక్ష్మీభారతి గారు ఆయన మ్యారేజ్ తర్వాత కానీ రామారావు గారు చనిపోయిన వరకు కూడా మీరు ఆయన అంటి పెట్టుకుని ఉన్నారు. అయితే ప్రధానంగా మీ మీద ఉన్నప్పుడు ఒక ఆరోపణ ఏంటంటే, రామారావు గారు చనిపోయినప్పుడు లక్ష్మీభారతి గారు మీ ద్వారా సూట్ కేసులు పంపించింది అంటారు, నిజమేనా కాదా? పంపించింది. ఏమన్నాయండి దాంట్లో? సూట్ కేసులు ద్వారా పంపించడం కాదు, ఏం జరిగిందంటే 18వ తారీఖు చనిపోయేది, 19వ తారీఖు అనుకుంటా క్రిమేషన్ అయిపోయింది. నేను ముద్దు కృష్ణాయుడు, నరసింహులు, ఇంద్రారెడ్డి మొత్తం మేము ఎవరైతే బ్యాచ్ ఉన్నామో, బుచ్చి చౌదరి మేము మొత్తం కూర్చుని ఉన్నాం. కూర్చుని ఉండగా ఆమె వచ్చి డబ్బులు ఉన్నాయి, ఆయన కూడా ఉన్నప్పుడు మన చచ్చిపోయిన చలమేశ్వరరావు మామగారు వెంకటేశ్వర గారు కూడా ఉన్నారు. కూర్చుని ఉండగా ఆమె అంద కదా, బాబు రూమ్ తలుపు తీద్దాం, రేపు ఎలక్షన్కి కానీ వీటికి కానీ కావాలంటే అందరం కలిసే తీసాం. గద్దె బాబు అందరం ఉన్నాం. సపరేట్ తీలే, ఒక్కటే తీలా. ఆ అమ్మాయికి అసలు డబ్బు మీద ధ్యాస లేదండి అప్పటికి. సేపు ఆ అమ్మాయికి ఉన్నదల్లా పవర్ మీద ధ్యాస తప్పితే డబ్బులు సంపాదిద్దాం, ఈయన ఏదో అడ్డం పెట్టుకుని డబ్బులు లాద్దాం అనేది కాదు. మా క్లాష్ ఎక్కడ వచ్చిందంటే పవర్, లేకపోతే అసలు ఇష్యూ లేదు. అంటే జయలలిత లాగా కావాలని ఆశ ఉంది ఆమెకి. ఉందా? ఓకే, డెఫినెట్ గా ఉంది. ఆమెకు ఆ పొలిటికల్ మాన్యం ఉంది కాబట్టి క్లాష్. డబ్బుల మీద క్లాష్ అవుతే ఏముంది బాబు, వదిలేసేవాడు. బాబుకి డబ్బులు ఒక లెక్క, సీరియస్గా తీసుకునేవాడు కాదు. ఆమె ఎప్పుడైతే ఈ రాజకీయ దీంట్లోకి వెళ్ళి పెడతాందో అతను పావులు కదుపుకున్నాడు. అంటే తీస్తే 3-4 సూట్ కేసులు ఉన్నాయి. కృష్ణరాజుని పిలిచి, సుచిత్ర కృష్ణరాజుని పిలిచి, రాజుగారు మీరు ఈ సూట్ కేసులు తీసుకెళ్ళండి అని చెప్పి ఆయనకు 2 ఇచ్చింది, వెంకటేశ్వరకు ఒక 2 సూట్ కేసులు ఇచ్చింది. వస్తా ఏం చేశాడంటే, కృష్ణరాజు ఏం చేశాడంటే, బయటికి వెళ్తాను ఈ ధైర్యం లేక, నెహ్రూ గారు నాకు భయం వేస్తుంది, మీరు కూడా వచ్చి కారు ఎక్కండి అన్నాడు.
మేము తీసుకెళ్ళటం కాదు, నాకు ఇవ్వటం కాదు, ఉమ్, వాళ్ళకి ఇచ్చింది ఆమె. ఉమ్, వచ్చి కారు ఎక్కండి అన్నారు. ఈయన కారు ఎక్కమన్నాడు ధైర్యం చాలక. ఉమ్, వీళ్ళు అన్నారు కదా రేపు ఎలక్షన్కి అయ్యే కదా డబ్బులు, నువ్వు వెళ్ళు మరి వెళ్ళకపోతే ఎట్టగా. ఉమ్. నేను కారు ఎక్కి కూర్చున్నా. ఆయన కారు ఎక్కారు. ఉమ్. ఉమ్, వచ్చి నేను నా క్వార్టర్స్ దగ్గర దిగిపోయి ఆయన కారు పంపించేశా. ఉమ్, పంపించేసిన తర్వాత అది ఇష్యూ అయిపోయింది. రెండో రోజు కూర్చుంటే వెంకటేశ్వర గారి ఇంటికాడ నుంచి ఏదో తెచ్చిందో అది వెనక్కి వచ్చేసింది. ఉమ్. ఏ వెంకటేశ్వర అండి? ఆయన పేరు మొన్న చనిపోయారు చూడండి, చలమేశ్వర, జస్టిస్ చలమేశ్వర గారు. మామగారు. ఉమ్, అప్పుడు చుట్టం కదా సాయికృష్ణ వాళ్ళ అమ్మాయికి వాళ్ళ అబ్బాయిని ఎవరో ఏదో జరిగింది, మొత్తం సంథింగ్ ఏదో ఉమ్, చుట్టరు కొంత దగ్గర చుట్టరు. నాకు ఆ అమ్మాయి తెలివితేటలు చెబుతున్నా. ఆయనకు ఒక ట్రంక్ పెట్టి ఇచ్చింది. ఉమ్, ఒక 25 లక్షలు ఉంటాయి అన్నయ్య గారు తీసుకెళ్ళాను. ఉమ్, సరే ఆయన ఏమనుకున్నాడో దాన్ని ఓపెన్ చేయలే పాపం, ఉమ్, ముట్టుకోలే. ఉమ్, రెండో రోజు మరి ఎవరు ఒత్తిడో కానీ ఏమో కానీ ఉమ్. తీసుకొచ్చేసేసి ఇంటి ముందు అట్లా పడేశాడు. సేమ్ అదే సూట్ కేసు. అదే దాన్ని. ఉమ్, నేను డాక్టర్ వెంకటేశ్వర ఎవరో వచ్చి కుర్రాళ్ళు వచ్చి ఏమంటే మన దీని ముందు ట్రంక్ పెట్టుబడి ఉంది ఉమ్. ఇంటి ముందు బయట. బయట ఉమ్, ఓపెన్ గాను జనాలు చేస్తున్నారు అన్న. ఉమ్, ముందు ధనం అంతా తీసుకురండి అని చెప్పేసి అక్కడ మన కుర్రాళ్ళు ఉంటే చక్కచక్క లోపల తెప్పించేసా. ఉమ్, తెప్పించి దాంట్లో మేము ఓపెన్ చేస్తే ఒక 2-3 కోట్లు ఉన్నాయండి. ఆ, ఒక సూట్ కేసు. సూట్ కేసు కదా, ట్రంక్ పెట్టి. పెద్ద పెట్టి. ఉమ్, సరే అది ఆమె సర్దుకుంది, ఎవరెవరికి ఇచ్చుకోవాలో ఇచ్చుకుని జాగ్రత్త చేసుకుంది. ఉమ్, సరే అంతా అయిపోయింది. మేము ఎన్టీ రామారావు గారు చితాభస్మం తీసుకొచ్చి అక్కడక్కడ కలిపేసేసి మళ్ళీ వెళ్ళాం. వెళ్ళేపటికి లక్ష్మీపార్వతి కూర్చుని అంద కదా, ఎవరు కృష్ణరాజు గారు సూట్ కేసు ఓపెన్ చేశారంటే ఒక 50 లక్షలు ఉన్నాయంట. ఉమ్, ఆయన సూట్ కేసు ఎందుకు ఓపెన్ చేశారన్న. ఉమ్, చేశారంట అంటే నేను రాజు గారిని పిలిచి ఎందుకు ఓపెన్ చేశారన్న. పోలీస్ రైడింగ్స్ అంటున్నారండి, అవి అంటున్నారండి, తప్పు నువ్వు పని చేయటం. ఉమ్, చేసిన ఆయనకి 2 ఇచ్చింది, 2 ఒకటేమో క్యాష్ అప్ చెప్పేశాడు. ఉమ్, రెండో దాంట్లోకి వచ్చేప్పటికి 50 లక్షలు. ఎంత ఉన్నాయన్న? 50 లక్షలు ఉన్నాయి. సూట్ కేసులో 50 లక్షలు సర్దేసి ఇచ్చేసాను. ఏం చెక్ ఏమున్నాయి నోట్లు అన్న, 500 రూపాయల నోట్లు ఉన్నాయి, సర్దేసి ఇచ్చేసాను. ఉమ్. అది మనకి రెగ్జానా టైప్లో ఇది లూజ్ సూట్ కేసులు ఉంటాయి చూసారా, ఆ టైప్లో ఇది ఫుల్గా మళ్ళీ ఫుల్గా పెట్టాలి. మళ్ళీ పెట్టాలంటే అసలు ఇంపాసిబుల్. అది ఉమ్, 50 లక్షలు మూలకి ఇంత వస్తాయి. 3-4 కోట్లు పెట్టాలి. ఆ. ఉమ్, సరే అతనికి ఇంటికి వెళ్ళిన తర్వాత కానీ అర్థమైంది. ఉమ్, నెహ్రూ గారు 50 లక్షలు కాదు, అన్ని 100 రూపాయల చెక్కులు అండి ఆయన. ఉమ్, అయ్యే సర్ది తీసుకురా, అయ్యైనా కానీ రావు, ఉమ్, అయినా పక్కనే వస్తాయి. ఎందుకంటే సూట్ కేసు ఆయన నేనే కలిపే కదా కారులో పెట్టింది. ఉమ్, తీసుకురాను ఉమ్, అనేప్పటికీ సరే 3వ రోజున 4వ రోజున వాళ్ళ అబ్బాయి వచ్చాడు. నెహ్రూ గారు మీతో నాన్నగారు మాట్లాడరమ్మా. నేను మీతో మాట్లాడాల్సిన పని లేదు, మీరు ఏం కూర్చుంటారో మేడంతో చెప్పండి, ఉమ్, నాకొస్తే ఎట్లా వచ్చినా అటు సర్దే ఉన్నాను. ఉమ్, మొత్తానికి అక్కడ చక్రధర్రావు గారు చంద్రశేఖరరావు గారు మొవ్వా చంద్రశేఖరరావు అని చెప్పి మన గుంటూరు హైకోర్టు జడ్జి ఒక ఆయన ఉండేవారు, హైకోర్టు లాయర్. ఉమ్, ఆయన ఈ వెంకటేశ్వర గారు వీళ్ళంతా కూర్చొని కృష్ణరాజును కూర్చోబెట్టి లక్ష్మీపాత్రను కూర్చోబెట్టి సంథింగ్ ఏదో లెటర్లైనా అని రాపించి ఆ ప్రాపర్టీస్ ఏదో హామీలు తీసుకుని మొత్తానికి అది చేసేసరి అది క్లోజ్ అయిపోయింది. అప్పుడు ఆ బురద అతని మీద పడతా ఈనాడు ఏమైందంటే నా పేరు కూడా మెన్షన్ చేసింది. అంటే దాంట్లో వెళ్ళారు కదా మీరు. దేవి నెహ్రూ కూడా వెళ్ళాడు. ఉమ్, చేసుకున్నాను నేను. ఉమ్, మీ ఇట్లకి నాకేమి గవర్నమెంట్ అప్పుడు చంద్రబాబుదే కదా, మంద కాదు కదా గవర్నమెంట్. చేసుకున్నాను, ఉమ్, మీరు ఏ వెరిఫికేషన్ అయినా చేసుకుని నాకేం అభ్యంతరం లేదు. సరే వాళ్ళంతటి వాళ్ళు అసలు ఆ కేసు పుటప్ చేయలేదు, కృష్ణరాజు మీద పెట్టినట్టున్నారు.
చూశారు కానీ అక్కడ ఏం ట్రేస్ కాలేదు. మా నాడు జాగ్రత్త పడతారు కదా కార్పొరేట్ పీపుల్. అది జరిగింది. మొత్తాన్ని దానికి మీరేమి ఆ దగ్గర నుంచి తీసుకోలే మనీ కానీ? ఇది ఆమె దగ్గర నుంచి అసలు నాకు డైరెక్ట్గా ఆమె ఇచ్చింది ఏం లేదు. అంటే ఆమె ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏం చెప్పారు? ఆమె అదే చెప్తున్నా, ఆమె జవహర్లాల్ నెహ్రూ ఏం లేదని అలాంటిది ఏం తీసుకోలేదని చెప్పింది ఆమె. తీసుకోవడం మేము అడిగామంటే అంటే భయం మీకు అని అడిగాం. అంటే ఒకవేళ నేను ఇంకోటి చెప్తున్నా. తర్వాత ఆమెకి ఒక కిరీటం పెట్టారు వైజాగ్లో. ఎన్టీ రామారావుకి ఒక కిరీటం పెట్టారు. సరే ఈవికి ఎందుకో భయం పెట్టి ఆ కిరీటం నాకు ఇచ్చింది. అసలు నాకు కూడా గుర్తులేదు. కిరీటం అంటే బంగారు అది బంగారపుది. రహమాన్ అనే ఎమ్మెల్యే ఉండేవాడు, అది పెట్టినట్టున్నాడు. అది నేను తీసుకెళ్ళిపోయి మా బీరువాలో అట్లా పడేసా బట్టల కింద. నేను ఒక 3 నెలలు 4 నెలలు అయిపోయినట్టు ఉంది. నేను పార్టీలోకి కూడా 4-5 నెలలు అయింది. ఇంకా పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను లేదో కానీ సంథింగ్ అప్పుడు మే జూన్ జూలై అప్పుడు గొడవలు ఇట్లా ఇరుక్కుని బయటకు వచ్చేప్పటికి జాయిన్ అయిపోయినట్టు. ఒకరోజు ఎందుకో హైదరాబాద్లో నేను బట్టలు చదువుతుంటే అది కనపడింది. నా బావమరిదికి ఇచ్చి పంపించాను నేను ఆమె దగ్గరికి తీసుకెళ్ళి ఇచ్చేసాను నేను. అంతకుముందు పార్లమెంట్ ఎలక్షన్స్లో నాకు కొంత అమౌంట్ ఇచ్చింది. నేను నుంచున్నాను, ఇక్కడ రత్తయ్య గారు నుంచున్నారు, ఇట్లా నుంచున్నాం కదా డిస్ట్రిబ్యూషన్కి ఏదో ఖర్చులకి. దాంట్లో 12 లక్షలు మిగిలింది. మీరు ఖర్చు పెట్టగా మనం ఖర్చు పెట్టేది ఏం లేదు. ఆమె ఎవరికి ఇమ్మంటే వాళ్ళకి ఇవ్వటం వరకు. ఓ 12 లక్షలు ఉంటే అవి తీసుకెళ్ళి అవి ఆమె చేతికే ఇచ్చాను. నేను ఇవ్వటం కదా, అవి కూడా నేను మా డ్రైవర్లు తెచ్చి పంపించాను. నేను వెళ్ళను కూడా వెళ్ళా. ఇది మా బామ్మడిది మట్టుకు ఇచ్చి పంపించా. ఆమె అట్లా చూస్తా ఒక్క నెహ్రూ అయ్యా ఇంత నిజాయితీగా ఇచ్చిందా అందంట. తర్వాత చాలా ఇంట్రెస్ట్లో చెప్పింది ఆమె. అయితే ముఖ్యంగా మన ఈ మధ్య ఎమ్మెల్యే వంశీ మీ మీద ఆరోపణ చేస్తాడు. ఆయన ముసలి రౌడీ ఆయన ఏం చేస్తాడు అని. ఎందుకు అసలు మీ ఇద్దరి మధ్యన గొడవ కారణం ఏంటండి అసలు? ముసలి రౌడీ అన్నాను పోనీ, ఆయన ఏమైనా పెద్ద రౌడీ అయ్యుండి ఎవరో చెప్తే నేను ఆయన చరిత్ర చెబుతాను. ఆ కామెంట్ చేసిన ఆయన ఎవరో చెప్తే అతనే వల్లభనేని వంశీ ఈ మధ్య మీ గురించి కామెంట్ చేశాడు కదా. వల్లభనేని వంశీ అక్కడ కామెంట్ చేయలేదు, చేశాడు మీ గురించి. మాది ఇష్యూ కూడా అయ్యింది దేవినేని నెహ్రూ గురించి అని చెప్పి ఆయన ఇష్యూ అయ్యి అవినాష్ రాకముందు రోజున. నన్ను ముసలి రౌడీ అనలేదు కానీ పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. ఎందుకని అసలు మీ కాంట్రవర్సీ? నాకేం కాంట్రవర్సీ లేదండి. నాకు అతనితో కాంట్రవర్సీ ఏం లేదండి. నాకు ఒకరితో కాంట్రవర్సీ ఏంటి అసలు? నా ఇది ఎక్కడ వాళ్ళది ఎక్కడ? అదే అందుకని నాకు వాళ్ళకి ఒకరికి ఏంటి అంటే ఒకళ్ళ యాటిట్యూడ్ అంటే ఎంఎస్ఆర్ గారిని ఎవరైనా తిట్టాడరా అంటే 2 రోజులు టీవీలో మోతం అవుతా ఉన్నాం. అంటే ఎంఎస్ఆర్ గారు అంటే మీరేని కదా, జనరల్ గా ఒక మురళినే తీసుకుందాం. మురళి తిట్టాడు అనుకుందాం. ఆడ అప్పటికి ఎమ్మెల్యే గాని గెలవాలా, వార్డు మెంబర్ గాని గెలవాలా. ఏదో కొత్తగా చంద్రబాబు గారు పోస్ట్ ఇచ్చారు కాబట్టి తిట్టేస్తే ఏదో అవుతుంది అనుకున్నాడు. ఏమీ కాలేదు, చూశాడు, వదిలేశాడు. అంతే. ఆయనకి మీకేం లేదు? మాకు తగదలేం, గట్టు తగ్గి తగదలేదు, ఇదేం లేదు. నాకు అతనితో సంబంధం ఉందని చిన్నస్థాయి నాయకులతో నాకెన్నుకోవడం. అయితే ఈ మధ్యన లేటెస్ట్గా మీ మీద ఒక ఆరోపణ ఏంటంటే మీ బ్రదర్కి సంబంధించిన హోటల్ పోతుందనే ఉద్దేశంతో దాన్ని రోడ్ అలైన్మెంట్ మీరు మార్పిచ్చారని, దానివల్ల అనేక మసీదులు కానీ టెంపుల్స్ ఇళ్ళు పోతున్నాయని చెప్పేసి అంటున్నారు. ఎందుకని మీరు అట్లా చేస్తారు? మీరు ప్రజాసేవకుడు కదా, మీరు ఒక హోటల్ కోసం ఇంతమంది ఇళ్ళు పోవడం కరెక్టా? నేను అలైన్మెంట్ మార్చడం ఏంటండి? మా బ్రదర్ ఏమన్నా నాతో పాటు ఉన్నాడా? తెలుగుదేశం పార్టీలో వాళ్ళ అబ్బాయి ఒక జనరల్ సెక్రటరీ, వాళ్ళలో ఫ్యామిలీలో ఒక కార్పొరేటర్ ఉన్నా కానీ మీరే దానికి ప్రధానంగా అన్నుండి మార్చారంట. నాలుగు నరం లేదు అనుకుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. దాన్ని నేనేం చేస్తాను? అందుకిందా నేను ఏ పార్టీ ఉన్నా మీరు ఏ పదవి లేకపోయినా మీ హవా నడుస్తుంది అంటానికి ఇదే కారణం కదా. నేను ఒకటి సార్, మీరు ఎక్కడైనా కనుక్కోండి, నేను 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేశానంటే ఒక ట్రాన్స్ఫర్లో ఇంటర్ఫీర్ కాల, ఒక వర్క్స్ లో కొన్ని వేల కోట్ల వర్క్లు చేయించాను. ఆ కాన్స్టిట్యున్సీలో, కంకిపాడు కాన్స్టిట్యున్సీలో 5,50,000 మంది ఓటర్స్. ఏ ఊళ్ళోకైనా వెళ్ళండి, నేను కాన్స్టిట్యున్సీలో ఉన్న ఊళ్ళలోకి
ఈ దీంట్లో నెహ్రూ గారు ఏలు పెట్టాడు, ఈ ఆఫీసర్లో కమిషన్ అడిగాడు, ట్రాన్స్ఫర్ల కోసం ఇది చేశాడు, లేకపోతే ఇంకోటి అని కనుక ఒక్క ఆరోపణ వస్తే ఈనాటికి కూడా ఇప్పుడు కూడా రాజకీయాలు త్యజించి నేను దూరం అయిపోతా. మీరు ఎప్పుడు డైరెక్ట్ ఇన్వాల్వ్ కాలేదు దేంట్లో కూడా? మీరు వెళ్ళి వెరిఫై చేసుకోండి అన్న. అంటే మీ పేరు చెప్పి చాలా మంది చేసుకుని ఉంటారు. అంతా ఒకటిది. దానికి కూడా నేను ఛాలెంజ్ చేస్తాను. మీకు ఒక ఛానల్ ఉంది కాబట్టి మీ ఛానల్ ద్వారా మొత్తం నా కాన్స్టిట్యున్సీలో మొత్తం వెరిఫై చేసుకుని, పాత కాన్స్టిట్యున్సీలో అది కూడా 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన కాన్స్టిట్యున్సీలో వెరిఫై చేసుకుని పలానా సార్ మీ మీద ఇది వచ్చింది సార్ అని చెప్పండి. నా 5 సార్లు కాన్స్టిట్యున్సీలో ఒక్క గజం స్థలం కూడా వక్స్ బోర్డుది కానీ దేవస్థానం భూమి కానీ ఒకళ్ళు ఆక్రమించారు, ఒకళ్ళు కొనుక్కున్నారు, ఒకళ్ళు ఇచ్చేసారని అదైనా సరే. అంటే మీ కాన్స్టిట్యున్సీలో మీరు జాగ్రత్త పడి హైదరాబాద్ లో మీరు 400 కోట్ల స్థలం కొట్టేశారని రాధా చెప్తున్నారు, అప్పుడు ఆరోపణ చేశారు. ఎప్పుడు? మొన్న హైదరాబాద్ బంజారాహిల్స్ లో. అది ఏంటి అసలు దాని బ్యాక్గ్రౌండ్? రాజశేఖర రెడ్డికి ఈ స్థలంది రాజశేఖర రెడ్డికి సంబంధం లేదండి. ఆయన మీకు ఫుల్ సపోర్ట్ చేస్తాడు. ఎందుకు చేస్తాడు? నాకేంటి పని? 2003లో రెగ్యులరైజ్ అయింది. పెనమనేని సత్యనారాయణ గారు ఒరిజినల్ పట్టాదారుడు, ఆయన రెగ్యులరైజ్ చేయించుకున్నాడు, నాకు అమ్మాడు. అది రాజశేఖర రెడ్డి చేశారు. రాజశేఖర రెడ్డి ఇంటి పక్కన ఉంది కాబట్టి రాజశేఖర రెడ్డి ఏం చేశారని అల్లరి చేశారు. అంటే ఆయన రెగ్యులేషన్ చేసుకుని మీరు కొన్నారా? మీరు కొన్నాక రెగ్యులేషన్ ఆయన రెగ్యులరైజ్ చేసి మాకు అమ్మాడు. నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. 2004కి రెగ్యులరైజేషన్ అయిపోయింది, కానీ నేను చేసుకుంది 2007కి. కానీ 2004లో నాకు అగ్రిమెంట్ అయ్యాడు ఆయన. నేను సత్యనారాయణ గారు అని ఆయన 2004లో అగ్రిమెంట్ అయ్యాడు. దాని గురించి ఒక హిస్టరీ చేస్తే అసలు శాంతం కొంతమంది బతుకులు ఇప్పుడు మీరు అన్నారే వాళ్ళ బతుకులన్నీ రోడ్డు మీద పడిపోతాయి. ఎందుకు నాకు ఆ కాంట్రవర్సీ చెప్తే నిజం తెలుసుకుంటాం కదా, ఎందుకు వదిలేసండి కదా అయిపోయి. ఇప్పుడు అది వాళ్ళు ఏదేదో అనుకున్నారు, వాళ్ళు ఏ మాత్రం చిన్న ఇది ఉన్నా కానీ గవర్నమెంట్ దాని మీద తప్పకుండా యాక్షన్ తీసుకునేది. అది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ప్యూర్లీ ప్రైవేట్ ల్యాండ్. ఎవరో నాకు దాంట్లో సాయం చేసిందేమీ లేదు, ఒక్క ఇంచు కూడా చేయలేదు. నేను ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళలేదు. నేను ఓపెన్గా అసెంబ్లీలో చెప్పాను ఫైల్స్ తెచ్చి పెట్టుకోండి అని. దాని మీద ఐవి సుబ్బారావు అని ఎంక్వైరీ ఆఫీసర్ వేశాడు, క్లీన్ చీట్ ఇచ్చారు. వాటికి అది ఓపెన్గా సక్సెస్ అయిపోయి ఉంది. ఎవరో కోర్టులో ఒకళ్ళిద్దరు ఎనమాలు ఉండి వేయించారు. క్లీన్ చీట్తో నేను బయటకు వచ్చా. అది 400 అంత పిచ్చాడండి ఎదుటాడు ఊరిని ఇచ్చేయటానికి. తీసుకోండి, మీకు ఛానల్ ఉంది కదా, వెళ్ళి ఇప్పటికైనా వెరిఫై చేసి మొత్తం A to Z ఇది చేసుకుని ఒక ఆఫీసర్ సపోర్ట్ చేశాడు, ఒక పొలిటీషియన్ సపోర్ట్ చేశాడని చెప్తున్నా. దాంట్లో ప్యూర్లీ నేను ఒకటే చెప్తున్నా, నేను పెనమనేని సత్యనారాయణ గారు ఆయన దగ్గర డబ్బులు అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత రెగ్యులరైజ్ ఆయన చేసిన తర్వాత ఆయన కట్టుబడి నేను తీసుకున్నాను తప్పితే అది వస్తుందని కూడా మేము అనుకోవాలి. మీకు తెలుసో తెలీదు, 2003లో 456 జీవో కనుక చంద్రబాబు నాయుడు ఇప్పితే అసలు దాంట్లో ఒక్క పైసా కూడా నాకు వచ్చేది కాదు. చంద్రబాబు నాయుడు గారు జీవో ఇది, అది జీవో ఇచ్చింది ఆయనే, రెగ్యులరైజ్ చేసింది ఆయనే. రాజశేఖర రెడ్డికి సంబంధం 2004లో 2007లో నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను కాబట్టి రాజశేఖర రెడ్డి మీద పడిపోయింది పాపం. అది కూడా రాజశేఖర రెడ్డి ఇంటి పక్కన ఉండబట్టి. నేను ఓటీ చెప్తాను, చచ్చిపోయిన అతని మీద చెప్పాల్సిన పనే ఉంది. అతనికి చూసి ఆశ్చర్యపోయాడు, పేపర్లో వచ్చింది. అప్పటికి రామోజీరావు గారి మీద నేను అసెంబ్లీలో మాట్లాడటంతో ఏమీ దొరక్క నేను అప్పుడు మళ్ళీ అది ల్యాండ్ సీలింగ్ దాంట్లోకి వెళ్తుందంటే మనతో పాటు ఉండాలి పేర్ల మీద, వాళ్ళ పేర్ల మీద కంపెనీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేశారు. అంతే తప్పితే అదేమి అది దాంట్లో ఈ రౌడీ షూటర్ ఉన్నాడు, పలానా మర్డర్ కేసులో ఉన్నాడు, ఈడున్నాడు, వీడికి ఆ స్థాయి లేదని రామోజీరావు కావాలని అది పెద్ద ఇష్యూ చేశాడు తప్పితే అది అసలు వాడికి ఏ మాత్రం ఛాన్స్ ఉన్నది పడేది కదా మీకు. ఇప్పుడు ప్రధానంగా రంగా మర్డర్లో మీరే కీలక పాత్ర, మీరే దగ్గరుండి స్కెచ్ గీశారంట. నేను స్కెచ్ ఎక్కర్లా, అంటే వేరే వాళ్ళు వేసేస్తారని మీకు తెలుసు. దాంతో ఎన్టీ రామారావు మీద తిరగబడుతున్నాడు రా అనేది వాళ్ళకి వచ్చింది ఫీలింగ్. ఒక సాఫ్ట్ గా వెళ్లకుండా మీరు మళ్ళీ ఎందుకని ముళ్ళుని అడ్డం తీసేస్తాను, లేకపోతే మళ్ళీ అదే చెప్తున్నారు మీరు. మళ్ళీ